మన 9 టీవీ తరపున మన 9 టీవీ ఇక్కడ ఎప్పుడు మీకు కనిపిస్తుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి దయచేసి. కాబట్టి ఇప్పుడు కేసీఆర్ విషయంలో ఏమంటున్నారంటే కేసీఆర్ కాళేశ్వరంలోనే చర్చ పెడదామా, ఎవరు కేసీఆర్ అంటుడు. తర్వాత ఈ కేసీఆర్ బస్ ఎక్కి ఏంటంటే ఈరోజు 12 సీట్లు ఇస్తే సర్కార్ మెడలు వంచుతా అంటున్నాడు. కేంద్రానికి 12 సీట్లు ఇస్తే స్టేట్లను ఎట్లా మెడలు వంచుతావు, ఏం చేయగలుగుతావు, మెడలు వంచుతా. మిర్యాలగూడ రోడ్ షోలో మాట్లాడుతున్న కేసీఆర్ ఆ వయసులో పైకి ఎక్కిండు. మరి అది హెలికాప్టర్కి వెళ్ళి దిగేటప్పుడే ఒకసారి బోర్లో పడ్డాడు, మళ్ళీ గాలికి ఆడికెళ్ళి వాళ్ళ చూడండి ఒకసారి. ఎందుకంటే కేసీఆర్ బక్కపల్చ ప్రాణానికి 40-42 కిలోలు ఉంటాటున్నాడు. ఇక మరి ఆయన మెడలు ఉంచుతాడంట. తెలంగాణ రాష్ట్ర ప్రజల గురించి కాంగ్రెస్ వాళ్ళు మెడలు ఉంచి ఆయన గెలిచి అధికార పార్టీ చేసుకుంటాడంట. మరి మిగతాలను విపక్ష చేస్తాడో మరి ఏందో చూడాలి. తెలంగాణ రాష్ట్ర ప్రజలు గమనించాలి. 12 సీట్లు ఇస్తే సర్కారు మెడలు ఉంచుతా అంటుండు. ఏ విధంగా ఉంచుతాడో చూడాలి. జనము తరపున పోరాడి పనులు చేయిస్తా, జనం తరపున ఉండి పోటీ చేయిస్తా. పటేల్వా ఏమి, లేకపోతే మన వీళ్ళంతా నీ కూలీలా? ఏం మెడలు ఉంచుతావు, ఏం జనం తరపున పోరాడి పనులు చేయిస్తావు, అసలు అది అర్థమైతలేదు. కాంగ్రెస్తో ప్రజలకు పంచాయతీ పడింది. అడ్డగోలుగా హామీలు ఇచ్చి ఒక్కటి నెరవేర్చలేదు. తెలంగాణకు మొదటి నుంచి కాంగ్రెసే శత్రువు. తర్వాత సాగర్ ఆయకట్టను ఎండబెట్టిన దద్దమ్మలు వీళ్ళు. జైళ్ళు తోకమట్టలకు కేసీఆర్ భయపడతాడా? అంబేద్కర్ జయంతి రోజు కనీసము దండ వేయాలని ప్రభుత్వ వైఖరిని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. మిర్యాలగూడలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదము. ఢీకొన్న 8 కార్లు. చూసినావా? కేసీఆర్ ఎక్కడ ఏదన్నా చేస్తే, ఏదన్నా బహిరంగ సభ పెడతాడ బస్సులు పంక్చర్లు అవుతున్నాయి. నల్గొండల బహిరంగ సభ పెట్టి క్లాక్ టవర్ దగ్గర రిటర్న్ వస్తుంటే హోంగార్డ్ చచ్చిపోయాడు. మళ్ళీ ఈరోజు ఇది చేస్తే 8 కార్లు ఢీకొన్నాయి. అంటే దేవుడు సహకరిస్తలేడు, ప్రజలు సహకరిస్తలేరు అంటే ఇంకా ఏం మెడలు ఉంచుతాడు, ఏం చేస్తాడు అది అర్థమైతలేదు. ఇంకా 12 సీట్లు వస్తానంటే తెలంగాణను ఏదో చేస్తాడంట. ఏం మెడలు ఉంచుతాడో చూడాలి. ఈయనకు దేవుడు సహకరిస్తలేరు, ప్రజలు సహకరిస్తలేరు. గాలి మాటలతో ఏదేదో మాట్లాడుతున్నాడు. మళ్ళీ ఈ మాటలు ఎట్లా మాట్లాడుతున్నాడు చూడు. జనం తరపున పోరాడి పనులు చేయిస్తాడంట ఆయన. ఏం చేయిస్తావు? అసెంబ్లీకే వస్తలేవు నువ్వు అధికార పార్టీతో మాట్లాడడానికి. కాంగ్రెస్ ప్రజలకు పంచాయతీ పడింది, అడ్డగోలుగా హామీలు ఇచ్చిందంట. మరి నువ్వు ఇచ్చిన హామీలు ఏం చేసినావు? నిధులు, నియామకాలు, నీళ్లు ఏమన్నా చేసినావా? ఇప్పటిదాకా నిధులు ఇచ్చినావా? ఏం లేదు. పోనీ నీళ్లు, మేడిగడ్డని ఇట్లే నాశనం చేసినావు. ఇంకేమున్నాయి? నిధులు, నియామకాలు, నీళ్లు ఏం చేసినావు? ఏడు వేసిన గొంగళ ఆనే ఉన్నాయి. పోనీ 3 ఎకరాలు ఇచ్చినావా మనిషికి? లేదు. పోనీ దళితుని సీఎం చేస్తున్నావా? లేదు. మరి ఇది 2014 నుంచి కదా, 10 సంవత్సరాల కింద ఇచ్చినాయి. మరి అవి ఎందుకో చేయలేదు. ఇలా 4 నెలల అధికార పార్టీ కాంగ్రెస్ని అడుగుతున్నావు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు గెలిపించుకున్నందుకు పెద్దగా హామీలు ఇచ్చినారు. తర్వాత వాళ్ళ మేనిఫెస్టో రిలీజ్ చేయలేదు. తర్వాత వీళ్లకు హామీలు ఇచ్చి ఒక్కటిగా నెరవేర్చారు. మరి ఈయన 10 సంవత్సరాలు ఏం నెరవేర్చిండు? 10 సంవత్సరాల కింద ఏం నెరవేర్చిండు? ఇవాళ మెడలోంచి పని చేయిస్తాడంటే ఈయన ఒక ఏమంటారు గుత్తదారు లేక. చూడు, తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి. తర్వాత ఒక్కటి నెరవేరలేదు. తెలంగాణకు మొదటి నుంచి కాంగ్రెసే శత్రువు అంట. మరి ఆ కాంగ్రెస్ నుంచి వచ్చినోడవు కదా నువ్వు. మరి ఆ రోజు ఎందుకు అందులో ఉండలేదు? బయటికి ఎందుకో టీడీపీలోకి వచ్చినావు? ఏడ ఉన్నా కానీ బూడిది పడనియదు, నేను ఎవడు రానియడు, ఎవడు నిలబడనియడు. ఎప్పుడు చూస్తే తప్పుడు పనులే, అన్ని పాస్పోర్ట్లు దొంగ పనులే కదా నువ్వు చేసే పనులని. అందుకే నిన్ను ఎవడు ఉండనియడు. రాజశేఖర్ రానిచ్చిండా? రానియలే. చంద్రబాబు రానిచ్చిండా? రానియలే. పోనీ నిన్ను ఎవడు రానిచ్చిండు? ఏం చేసినావని? పోనీ ఏంది నువ్వు చేసింది ఏముంది తెలంగాణకు? ఇప్పుడు మళ్ళీ ఏమంటాడంటే తెలంగాణకు మొదటి నుంచి కాంగ్రెసే శత్రువు అంటుండు. మళ్ళీ అందుకెళ్ళే వచ్చిండు. మళ్ళీ సాగర్ ఆయకట్టను ఎండబెట్టిన దద్దమ్మలు వీళ్ళు. సాగర్ ఎండబెట్టిరంటే వీళ్ళు దద్దమ్మలు అంట. మరి దద్దమ్మలని ఇట్లాంటి అసభ్య పదజాలాలు స్టార్ట్ చేసింది కేసీఆర్ కదా. ఒకసారి చూడాలి. మరి కేసీఆర్ మాట్లాడేది దద్దమ్మలు, జైళ్ళు వీళ్ళు, జైళ్ళు. తర్వాత తోకమట్టలకు కేసీఆర్ భయపడతాడు. తోకమట్ట ఏంది? ఆ మట్ట అంటే ఏంది? తోక అంటే ఆవుదా, దున్నపోతుదా, బర్రెదా? తోక మట్ట. ఆ మట్టలన్నీ ఎందుకు వస్తున్నాయి? రాజకీయం చేయమంటే మట్టలు ఎందుకు వస్తున్నాయి? తర్వాత కేసీఆర్ భయపడతాడు. నువ్వు భయపడకయా, నీ అమ్మ 100 ఏళ్ళు మంచిగా బతుకు, తెలంగాణ ప్రజల ఆరోగ్యాలు పోసుకొని. నిన్ను ఎవడు భయపడమంటున్నాడు? కరెక్ట్ పని చేయి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మొత్తం.
ఆ? అంబేద్కర్ జయంతి రోజు కనీసం దండ వేయాలని ప్రభుత్వ వైఖరిని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. అవును, అంబేద్కర్ గురించి నువ్వు మాట్లాడుతున్నావు, నువ్వేం చేసినావని. మరి ఎందుకో నువ్వు వేయలేదు, నువ్వెందుకు వేయలేదు? పోనీ నువ్వు అన్ని